అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి మార్చి 10, 11 తేదీల్లో మంచి శుభవార్తలు అయితే ఈ రాశి వారు వినబోతున్నారు. మరి కుంభరాశి వారి యొక్క ఫలితాలు, అలాగే వీరు ఈ 2 రోజుల్లో ఎలాంటి శుభవార్తలు వినబోతున్నారు, అలాగే ఈ రాశి వాళ్లకు స్థితిగతుడు, యోగం, నక్షత్రం, స్థానబలం, యోగ బలం ఇవన్నీ కూడా ఎలా ఉండబోతున్నాయి, ఈ 2 రోజుల్లో వీరు ఎలాంటి అదృష్టాన్ని పొందబోతున్నారు అనే విషయాల గురించి అయితే ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాం. మరి కుంభరాశి వారు ఎవరైనా కానీ మొదటిసారి కనుక మన ఛానల్ను చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి కుంభరాశి అనేది ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శత నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు ఈ నక్షత్రాల్లో జన్మిస్తే కుంభరాశి వారి కిందకు వస్తారు. ఈ కుంభరాశి వారికి ముఖ్యంగా ఆదాయం 8, వ్యయం 14, రాజయోగం 4, అవమానం 5. కాబట్టి ఈ రాశి వారికి గత 7 సంవత్సరాల నుండి ఏలినాటి శని చాలా బాగా ఇబ్బంది పెడుతూ ఉంది. ఈ ఏలినాటి శని వలన వీరు చాలా బాధపడుతూ ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కుంభరాశి వారికి ఒక పెద్ద అదృష్ట యోగం అనేది ఈ 2 రోజుల్లో కనిపిస్తుంది. భగవంతుడు అనేది మీకు ఏ రూపంలో ఏ విధంగా అనుగ్రహాన్ని కురిపిస్తాడో తెలియదు. కాబట్టి ఉద్యోగాల విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, మీరు చేసేటటువంటి ఎటువంటి కార్యక్రమాల విషయాల్లో కానీ అతిపెద్ద అదృష్టం అయితే మీరు దక్కించుకోబోతున్నారు. ఇక ఈ నెల అంటే మార్చి నెలలో మీకు నిజంగా 10, 11 తేదీల్లో మీ దశ తిరగబోతుందనే చెప్పుకోవాలి. అతి దగ్గరలో కొన్ని మంచి లక్షణాలు, అలాగే మంచి శుభవార్తలు మీరు వినబోతున్నారనే చెప్పుకోవాలి. ఈ దిశగా యోగం అనేది మీకు దగ్గరలో ఉందనే చెప్పుకోవాలి. చాలామందికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అలాంటప్పుడు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటారు కదా. అయితే ఒకసారి షిరిడి సాయిబాబా వారి ఆశీస్సులతో ఈ గురువు గారు చాలా చక్కగా మనకైతే జ్యోతిష్యం తెలియజేస్తారు. ఎటువంటి సమస్యకైనా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం ఇలా ఎవరికి తగినటువంటి సమస్యలు వారికి ఉంటాయి. కాబట్టి ఆ సమస్యను బట్టి శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంగా కానీ, పరిహార మార్గంగా కానీ మనకైతే ఫోన్ ద్వారా తెలియపరుస్తారు. గురువుగారి ఫోన్ నెంబర్ 8338555161. ఇక కుంభరాశి వారికి మీ మీద శని ప్రభావం కూడా అతి వేగంగా తిరుగుతుంది. ఈ శని ప్రభావం వలన మీరు ఏదో చేయాలనుకుంటారు, కానీ మీరు మాత్రం ఏది చేయలేకపోతారు. ఇలా మనసులో ఏదో చేయాలని ఎన్నో ఆశలు, ఎన్నెన్నో ఆలోచనలు, ఎన్నో కోరికలు, ఎన్నో విధానాలుగా ఉంటూ ఉంటాయి. కానీ వీరికి ఉన్నటువంటి ఆశలు, ఆశయాలు, విధానాలు మధ్యలో ఏమవుతుంది, అసలు మాకు ఈ జీవితం ఎలా గడుస్తుంది, ఎలా మేము అనుకున్నటువంటి లక్ష్యాలను ఛేదించాలి అనేటటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. కానీ కొన్ని గ్రహాల వలన, అలాగే ఆ యొక్క గ్రహ అనుగ్రహం వలన, వాటి ప్రభావాల వలన వీరికి సతమతం అవుతూ ఉంటారు. కొన్ని సమయంలో ఆ సతమతం వలన మైండ్ బ్లాక్ అయిపోయి మనశ్శాంతి లేక ఆందోళన పడుతూ భగవంతుడి చుట్టూ తిరుగుతూనే ఉంటారు. కానీ అలాగే భగవంతుడి యొక్క పూజలు కూడా చేస్తూ ఉంటారు. అయితే భగవంతుడి పూజలు ఎన్ని చేసినా కూడా అవి వీరికి ఫలించడం లేదు. మన తల్లిదండ్రులతో చెప్పుకుంటాం, ఏదైనా కష్టాలు, ఏదైనా బాధలో ఉన్నారని అనుకుంటే మనం చేయవలసిందల్లా మనసు లగ్నం చేసుకుని భగవంతుని ఆరాధించడమే. తల్లిదండ్రుల తర్వాత మనకి ఏదైనా కానీ ఒక కష్టం వస్తే, ఆ బాధ వచ్చినా ఆ భగవంతుడి దగ్గరకు వెళ్ళి మాత్రమే చెప్పుకుంటాం, హోమాలు చేయిస్తుంటాం. ఇక ఒక దేవుడు కాకపోతే మరొక దేవుడికి చెప్పుకున్నా కూడా సరిగ్గా ఫలితాన్ని ఇవ్వడం లేదని మనలో మనమే బాధపడుతూ ఉంటాం. దేవుడితో చెప్పినా కానీ మన పనులు మరి ఎలా అవుతాయి అనేది చాలామందికి సందేహాలు అయితే కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళు ముఖ్యంగా దైవానుగ్రహం, మానవ అనుభవం రెండూ ఉండాలండి. ఈ 2 అనుగ్రహాలు లేని ఎడల మీ మీద ఏలినాటి శని ప్రభావం అయితే తప్పకుండా ఉంటుంది. మీరు కోరుకున్నటువంటి కోరికలు, అలాగే మీ పనులు ముందుకు పోకుండా మిమ్మల్ని సతమతం చేస్తూ, ఇబ్బంది పెడుతూ, మనశ్శాంతి లేకుండా కొన్ని గ్రహాల యొక్క పవర్, అంటే వాటి పవర్ వలన మనపై ఉంటూ ఉంటాయి. కాబట్టి దానివలన మనకు ఎలాంటి మనశ్శాంతి లేకుండా ఉంటుంది. కాబట్టి వీటిని మనం తెలుసుకొని దానికి ఏ విధంగా మనం చేసుకోవాలి, వాటి నుంచి మనం ఎలా తప్పించుకోవాలి, అలాగే ఏం చేయాలి అనేది కూడా తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి మరొక విషయం. అది తెలుసుకున్న తర్వాత మనం ఏ పని చేయాలి అనేది నిర్ణయించుకోవాలి. ఏమీ తెలుసుకోకుండా వ్యాపారం ఏదైనా కానీ అంటే మొదలు పెట్టారు అనుకోండి, అది మొదట్లో బాగానే నడుస్తుంది. కానీ రోజులు గడిచే కొద్దీ గ్రహాల ప్రభావం వలన మీరు పెట్టినటువంటి పెట్టుబడులు కూడా మీకు తిరిగి రానటువంటి పరిస్థితులు మీకు ఒక్కొక్కసారి ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి మీ గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఎలాంటి వ్యాపారాలు మొదలు పెడితే చక్కగా అప్పుడు మీకు అద్భుతమైనటువంటి లాభాలను పొందేటటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. అయితే ఈ 2 రోజుల్లో కుంభరాశి వారు తప్పకుండా మంచి శుభవార్తలను అనేది వినబోతున్నారనేది సత్యం. అయితే
ఎందుకు ఈ విధంగా అంటే కుంభరాశి వారు ఈ యొక్క శుభవార్తలను కేవలం ఈ 2 రోజుల్లో మాత్రమే ఎందుకు వినబోతున్నాం అనే సందేహం మీకు కలగవచ్చు. అంటే గ్రహాల యొక్క పరిస్థితుల వలన ఒక్కొక్క రోజు ఒక్కొక్క మార్పు అయితే చెందుతూ ఉంటుంది. కాబట్టి కుంభరాశి వారి యొక్క జీవితం ఎప్పుడు ఏ విధంగా సాగిపోతుందనే కాకుండా ఏ రాశి వారికైనా ప్రతిరోజు కూడా ఒకేలాగా ఉండదు అని చెప్పి తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీరు వినబోయేటటువంటి శుభవార్తలు ఏమిటి, అలాగే ఆ శుభవార్తలు దేనికి సంబంధించినవి అనేవి కూడా తెలుసుకుందాం. వీరి వ్యక్తిత్వాన్ని కనుక ముందుగా మనం చూసుకున్నట్లయితే చాలా మంచి మనస్తత్వం కలిగిన వారని మనం చెప్పుకోవాలి. అయితే చాలా మంచి మనస్తత్వంతో కొన్ని ఇబ్బందులు కూడా ఒక్కొక్కసారి వీరు ఎదుర్కోవాలని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఎవరైనా ఆపదలో ఉంటే కనుక వీరు ఏమీ ఆలోచించకుండా సహాయం చేయడానికి ముందు వరుసలో ఉంటారు. అలాగే ఈ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక వీరి జీవితంలో వీరి సొంత వారి కన్నా మోసపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే నమ్మిన వ్యక్తుల వల్లే వీరు ఎక్కువగా మోసపోయినటువంటి సందర్భాలు ఎక్కువగా ఉన్నాయని అర్థం. అయితే ముఖ్యంగా అధైర్యపడకుండా మీరు గతాన్ని మర్చిపోయి మీ యొక్క భవిష్యత్తు వైపు ముందడుగు వేశారు అంటే ఖచ్చితంగా మీరు విజయాన్ని అయితే సాధించగలుగుతారు. ముఖ్యంగా మీ జీవితంలో అంటే నిరాశ నిస్పృహలు చెందకుండా మీరు అంటే ఏదైనా కానీ ఒక మంచిగా దేనికైనా ఒక నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించి తీసుకోండి. ఇక మానసిక ధైర్యంతో అడుగు ముందుకు వేస్తే మాత్రం ఖచ్చితంగా శుభ ఫలితాలను చూస్తారు. అయితే ఈ కుంభరాశి వారు ఎప్పుడూ కూడా బంధాలకు అనుబంధాలకు కూడా ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. ఎవరైనా మీకు చిన్న సహాయం చేసినా కానీ జీవితాంతం వారిని బాగా గుర్తుపెట్టుకుంటారు. ఇక ఈ కుంభరాశి వారి జాతకంలో కుటుంబ విషయాలు ఒడిదుడుకుల్లో లోనైనా కానీ కొన్ని సందర్భాలు ఉన్నప్పటికీ కూడా తర్వాత ఖచ్చితంగా అన్నీ సర్దుకుంటాయండి. అవసరంలో ఉన్నప్పుడు మాత్రం ధనం లభించదు, కానీ అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా ఉంటుంది. బంధువులు కానీ ఒక ఆత్మీయ వర్గం కానీ మీ అవసరానికి ఖచ్చితంగా ధనాన్ని సర్దుబాటు చేసేటటువంటి అవకాశాలు మున్ముందు మీ యొక్క జీవితంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి. మీ యొక్క ఉన్నత స్థితికి ఎంతగానో వారు తోడ్పడతారని కూడా చెప్పుకోవాలి. అయితే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం సమాజంలో ఉన్నత స్థానాలు కానీ గౌరవ స్థానాలు కానీ వీటన్నిటికీ కూడా ఉన్నవారికి చాలా అన్యాయం జరిగే సందర్భాలు కూడా మీ జాతకంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ జీవితంలో ఇదివరకు మీరు చాలా రకాల సమస్యలను ఎదుర్కొని ఉండవచ్చు. అలాగే ఆర్థిక సమస్యల కారణంగా అతలాకుతలమైనటువంటి మీ జీవితం ఈ సమయంలో సరిదిద్దుకునేటటువంటి అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ఇక ఈ 2 రోజుల్లో కూడా మీరు అద్భుతమైనటువంటి ఫలితాలనైతే తప్పకుండా చూడబోతున్నారు. ముఖ్యంగా అంటే మీ యొక్క జీవితంలో ఇక ముందు అనేకమైనటువంటి అంటే ఎన్నో అంశాలు మీకు చాలా అంటే చాలా అత్యద్భుతంగా అనుకూలంగా మారబోతున్నాయనే చెప్పుకోవాలి. అలాగే ఆర్థిక పరమైనటువంటి అంశాలు మాత్రమే కాకుండా ఇంకా ఆరోగ్యపరంగా కూడా మీకు ఎటువంటి అంటే ప్రతికూలత అయినటువంటి విషయాలైతే మీకు ఎక్కడా కూడా కనిపించడం లేదు. అన్నీ కూడా అనుకూలంగానే మీకు మారబోతున్నాయి. ఖచ్చితంగా మరిన్ని శుభ ఫలితాలను ఈ కుంభరాశి వ్యక్తులు పొందబోతున్నారని చెప్పుకోవాలి. ఇక అయితే ఈ సమయంలో ఎవరైనా సరే అంటే ఇతరులు మీపై ఏదైనా ఎత్తులు వేస్తే కనుక వాటిని తేలిగ్గా మీరు చిత్తు చేయగలుగుతారని చెప్పుకోవాలి. అలాగే మీరు కోల్పోయినటువంటి ధనం పదవి ఏదైతే ఉందో అది మీ కారణంగానే ఇతరులు పొందబోతున్నారు. అలాగే ఆ పేరు కూడా మీరు తప్పకుండా సంపాదించుకోగలుగుతారు. అలాగే ఇంకా ఒక రకంగా చెప్పాలి అంటే మీకు ఈ సమయంలో ఇంకాస్త అదృష్టానికి దగ్గరగా మీ జీవితం అనేది గడవబోతుందనే చెప్పుకోవాలి. ఈ 2 రోజుల్లో కూడా మీరు ఎప్పటి నుండో వినలేనటువంటి శుభవార్తలు కూడా వింటారనే చెప్పుకోవాలి. మీకు కుదిరితే వీలైతే చక్కగా శివారాధన చేసుకోండి, లేదా శనివారం రోజున ఆలయానికి వెళ్ళి శని భగవానుడికి 11 ప్రదక్షిణలు చేసుకోండి. అది మీకు కుదిరితేనే. ఇంకా ప్రతిరోజు కూడా మన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఒక్కసారి దేవుణ్ణి స్మరించుకుని వెళ్ళండి. భగవంతుడికి దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా అంటే ఏదైనా కానీ దండం పెట్టుకున్న తర్వాత ఆ తర్వాతే బయటకు వెళ్ళండి. అప్పుడు మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. తెలుసుకున్నారు కదండి. కుంభరాశి వారికి 10, 11 మార్చి సోమవారం మంగళవారం రోజుల్లో వీరు ఎటువంటి శుభవార్తలను వినబోతున్నారు, అలాగే ఈ శుభవార్తల కారణంగా వీరు ఎలాంటి అదృష్టాన్ని పొందబోతున్నారు, ఆ అదృష్టం కారణంగా వీరి జీవితం ఏ విధంగా మలుపు తిరగబోతుంది, అలాగే కుంభరాశి వారు ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి పనులు చేయకూడదు, ఈ 2 రోజుల్లో తప్పకుండా మీరు ఎటువంటి దేవతారాధన చేసుకోవడం వలన ఎలా చేయడం వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది, ఎటువంటి సమయంలో మీరు ఎలాగ ప్రవర్తించాలి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా మీరు పూర్తిగా తెలుసుకున్నారు అని అనుకుంటున్నారు. మరి కుంభరాశి వారికి ఈ శుభవార్తలు ఏమిటో ఈ వీడియోలో మీకు తెలుసుకున్నారు. అలాగే
అలాగే మీకు చక్కగా అర్థవంతంగా అనిపించింది అనుకుంటున్నాను. మరి ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా మర్చిపోకుండా చూసి వెళ్ళేవారు మరికొంతమందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మొట్టమొదటిసారి కనుక మన ఛానల్ను కుంభరాశి వారు కనుక చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్కు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరలా తిరిగి కుంభరాశి వారికి సంబంధించినటువంటి మరొక చక్కని ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.